ఎలా విశ్లేషిస్తోంది? అసలు మీ ఒపీనియన్ ఏంటి ఈ రెండు తెలంగాణ తల్లి పేరుతో జరుగుతున్న లొల్లి మీద? వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. అద్దంకి దయాకర్ గారికి, మీకు. ఉమా గారు కూడా జాయిన్ అయినారు. నమస్తే, చాలా రోజుల తర్వాత వచ్చాను. నమస్తే నమస్తే ఉమా అక్క గారు. ఉమా అక్క గారికి నమస్కారం. కలిసి కొద్ది రోజులు పనిచేసినాం, ప్రయాణం చేసినాం. బాగున్నాను. అయితే వెంకటకృష్ణ గారు, మేము పార్టీగా మేము తెలుగు తల్లి ఎట్లుండాలా అట్లుండాలనేటువంటి విషయంలో పెద్ద దానికి ఇంపార్టెన్స్ ఏం లేదు. ఎవరి తల్లిని వాళ్ళు ఊహించుకుంటారు. మా తల్లి వజ్ర వైడ్యూరాతో వెలుగుతుంది అనుకుంటే ఇంకొకరి తల్లి అరే నా తల్లి చిరిగిపోయిన చీరతో ఉందని ఇంకొకరు అనుకుంటారు. కనిపిస్తుంటుంది. ఎవరి తల్లి వాళ్ళకు దేవతలాగానే కనిపిస్తుంటుంది. తెలంగాణలో ఇంకొక మంచి సంస్కృతి సార్, నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేదు ఈ సంస్కృతి. మైసమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, రేణుకా ఎల్లమ్మ, ఈ పోషమ్మ, ఆ పోషమ్మ అని ఆఖరికి బొడ్రాయితో సహా ప్రతి గ్రామంలో ఏదో రకమైన గ్రామదేవత ఉంటుంది సార్ తెలంగాణ ప్రాంతం. ఇది నాకు తెలిసి దేశంలో చాలా తక్కువ ప్రాంతాలలో ఇటువంటి గ్రామదేవతలు ఉంటారు. గ్రామదేవతలు రాయి ఉంటుంది, గ్రామదేవతలు మంచి పూజ చేసే వాళ్ళు ఉంటారు, గ్రామదేవతలు మంచి అందంగా తీర్చిదిద్దే వాళ్ళు ఉంటారు. అది ఒక్కొక్కరి యొక్క మనసులో అనుకొని చేసుకున్నటువంటి లేవు. అందుకోసమనే తెలంగాణ ఒక సంస్కృతి, అమ్మను అమ్మగా కొలిచేటువంటి సంస్కృతి. తెలంగాణలో ఏ తెలియనైనా తల్లిగా కొలిసే సంస్కృతి. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఇంకా ముక్కాలమ్మ, ఈరమ్మ మన చాలామంది ఉన్నారు. ఈవెన్ దేవతలు అంటే అందరు దేవతలను కూడా అమ్మగానే కొలుస్తాం మనం కూడా. కాబట్టి ఈ సంస్కృతి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఒక్కటి ఊహించుకొని మా కవులు చెప్పారు, మా కళాకారులు చెప్పారు, మా వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చేశారు. ఇది కవులు కళాకారులు సృష్టించింది మా యొక్క తెలంగాణ విగ్రహం అని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మేము మా కళాకారులు మేము చేసామని చెప్పి చెప్తున్నారు. నేను ఏమంటున్నాను సార్, ఒక అమ్మకి రూపాన్ని ఇచ్చినప్పుడు ఒక కవులు కళాకారులు మా ఆస్థాన నిలయ విద్వాంసులు చెప్పారు కాబట్టి ఇట్లాగే ఉండాలి, మీ ఆస్థాన నిలయ విద్వాంసులు అనుకుంటే తెలంగాణ తల్లికి ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది సార్. అందరి ఆస్థాన అందరి కలుపుకుంటేనే దానికి గౌరవం ఉంటుంది అనేటువంటిది మా అభిప్రాయం అండి. అభిప్రాయం అది బాగానే ఉంది. ఏ గొడవ లేకపోతే మీ అభిప్రాయం ఇష్యూ ఏం లేదు, బాగానే ఉంది. ఏ గొడవ లేకపోతే. కానీ గొడవ అవుతుంది ఆల్రెడీ. ఏంటి, వాళ్ళేమో ఆల్రెడీ మేము తెలంగాణ తల్లిని రూపొందించి నడుస్తుంది కదా, మీరు ఎందుకు మార్చారని వాళ్ళ ప్రశ్న. వీళ్ళంటారు ఇది మార్చడం కాదు బాబు, ఇదే ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న తెలంగాణ తల్లి. ఇంతకుముందు మీరు చేసుకున్నది మీ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. ఇందాక దయాకర్ గారు చెప్పినారు, మా రిపోర్టర్ కూడా చెప్పినాడు కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటనేది. ఆలే నరేంద్ర గారు ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు, విజయశాంతి గారు ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు, ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. బట్ అధికారికంగా ఇదే అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. దీని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? నేను వెంకటకృష్ణ గారు, ఒక తల్లిని ఊహించుకునే తల్లిని గెజిట్ల వల్ల ద్వారానే చేస్తాం అనుకునేటువంటి అమాయకంగా అయితే ప్రజలు లేరు. ఇప్పుడు తల్లిని గుర్తించి తల్లి యొక్క రూపాన్ని ఇచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల హృదయాలలో ఆ తల్లి రూపాన్ని ఆవిష్కరింపగలిగితే, ఇప్పుడు మన వెంకటేశ్వర గారికి పోతాం, వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఎప్పుడు ఊహించుకుంటుంటాం, ఆ స్వామి దండం పెట్టుకుంటుంటాం. అట్లా తెలంగాణ పట్ల మన చిత్తశుద్ధిని, తెలంగాణ పట్ల మన యొక్క త్యాగాలను కావచ్చు, తెలంగాణ పట్ల మనం చేయాల్సిన పనిని కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల మనసులలో తెలంగాణ తల్లి రూపాన్ని ఎప్పటికప్పుడు ఉంచితేనే తెలంగాణ కోసం త్యాగం చేసేటువంటి రాబోయే రోజుల్లో కూడా త్యాగం అంటే ఏదో ఒకటి తెలంగాణ కోసం మనం చేయాలనే భావన ప్రజల్లో కలగాలి. దానికోసమే ఒక రూపం, విగ్రహం పెట్టేది కూడా విగ్రహారాధన, విగ్రహ పద్ధతి కూడా దానికోసం ఒక త్యాగనిరతిని తీసుకొచ్చే పద్ధతి అనాదిగా వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉంది. కాబట్టి ఆ సంస్కృతిని మీరు ప్రతిబింబిస్తున్నప్పుడు మాది ఇట్లా ఉంటుంది, మీది ఇట్లా ఉంటుంది అనే పంచాయతీ అవసరం లేదు సార్. పంచాయతీ అవసరం లేదు. ఇది జరుగుతున్న వాటిని ప్రజలు చూస్తారు కదా. ప్రజలు ఆవిష్కరించి 4 కోట్ల ప్రజలు ఈ తల్లినే ఊహించుకున్నారు అనుకోండి, మీరు మార్చలేరు, నేను మార్చలేను. అందుకోసమే విగ్రహాన్ని ఎవరు ఎట్లా ఊహించుకుంటారనే దాన్ని బట్టే రాబోయే రోజుల్లో దీన్ని పరిష్కారం దొరుకుతుంది. తప్పిస్తే ఇప్పుడు ఘర్షణ వాతావరణంలో మనం ఒక రకంగా తెలంగాణ తల్లిని అవమానం చేస్తున్నాం ఈ ఘర్షణ పద్ధతిలో అనేటువంటిది కూడా నాకు వచ్చినటువంటి అనుమానం. కాబట్టి నేను దాని విషయంలో ఎక్కువ తక్కువ మా పాట చాలా చాలా స్పష్టంగా ఉంది. అయితే నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా వెంకటకృష్ణ గారు, దయాకర్ గారి కోపం వస్తుందా, క్లారిటీ ఇస్తాడా? దయాకర్ గారి కోపం వచ్చినా పర్వాలేదు, క్లారిటీ ఇచ్చినా పర్వాలేదు, రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. దయాకర్ గారు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు భరతమాత గురించి కోన్ హే భరతమాత అండ్ భరతమాత ఈజ్ అన్ యాంటీ పార్లమెంటరీ వర్డ్ అండ్ అగెన్స్ట్ ది పార్లమెంట్ ఈజ్ యాంటీ పార్లమెంటరీ. ఈ పదాలు ఈరోజు మనం విన్నాం కదా సార్. పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట మణిపూర్లో సంఘటన, భరతమాతకి హత్య హోరాయని
ఈ భావజాలం ఉన్నటువంటి పార్టీ, ఈ భావజాలంతో పనిచేస్తున్న పార్టీ అంటూ మళ్ళీ స్పష్టంగా నేను వ్యక్తుల గురించి మాట్లాడతలేను సార్. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలో ఇంత ఎందుకు రాద్ధాంతం చేస్తుంది, ఇంత పట్టుదలతోటి 9వ డిసెంబర్ నాడే ఎందుకు ఆవిష్కరించాలనుకుంది? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ దురుద్దేశాలు ప్రజలకు అర్థమైనప్పుడు ఇబ్బంది పడతారు. తెలంగాణ తల్లిని ఆ విధంగా అవమానం చేయకండి మాత్రం చెప్పదలుచుకున్నాను. సరే, అది ఇప్పుడు మళ్ళీ జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతే కాంగ్రెస్, బీజేపీ, జాతీయ పార్టీల రాజకీయాలు భరతమాత తెలంగాణ తల్లి, భరతమాత తెలంగాణ తల్లి గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం. ప్రకాష్ గారు, నేను అనేది ఇప్పుడు ఇది ఈ జాతీయ స్థాయిలో మీరు పెట్టుకుంటే ఇది ఇప్పుడు తెగేది కాదు ఇక. కాబట్టి ప్రస్తుతానికి మనం తెలంగాణ నేను గౌరవిద్దామని సార్, ఇప్పుడు వారి గౌరవిద్దామని నేను అంటున్నా సార్. తెలంగాణ తల్లిని గౌరవిద్దాం, భరత మాతను గౌరవిద్దాం. అవును, పదమే యాంటీ పార్లమెంట్ అనే పదం, అది అట్లాగే జరుగుతుంది కదా. తెలుగు తల్లి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు తల్లిని అందరూ దండలేశారు, గౌరవించుకున్నారు. భరత మాతనే తెలుగు తల్లిని గౌరవించుకున్నారు. ఆ ఉమ్మడి రాష్ట్రం అయిపోయి విడిపోయిన తర్వాత తెలుగు తల్లి కాదు ఉమ్మడి రాష్ట్రం